రివ్యూ ఆఫ్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఇంచుమించు 2 years నుండి సలార్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మోత మోగిపోయేది. ఎందుకంటే అక్కడ ప్రభాస్ అన్న ఒక పక్క, కేజీఎఫ్ లాంటి మాస్టర్ పీస్ తీసిన ప్రశాంత్ నీల్ గారు ఒక పక్క, అండ్ వీరిద్దరు కొలాబరేషన్లో మూవీ అంటేనే చాలా సాలిడ్గా ఉంటుందని ప్రతి ఒక్కరికి బియాండ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇంత పీక్ లెవెల్ యాంటిసిపేషన్ మధ్య రిలీజ్ అయిన ఈ సలార్ పార్ట్ 1 మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. ప్రశాంత్ నీల్ గారి సినిమాటిక్ బ్రిలియన్స్లో ఒక ఇంటెన్స్ డ్రామాని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ ఇది చూడడానికి సమ్ కైండ్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి జరిగే బ్యాటిల్ లాంటిది. అండ్ మన ఇండియన్ సినిమాలో ఇలాంటి యూనిక్ స్టోరీతో ఇంత గ్రాండ్ సెటప్తో మూవీ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. అసలు ఆ థాట్ ప్రాసెస్కి అండ్ ప్రశాంత్ నీల్ గారి రైటింగ్కి అండ్ ఎగ్జిక్యూషన్కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ స్టార్టింగ్ సీన్ దగ్గర నుంచి కంక్లూజన్ వరకు మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్లిపోయారు. అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అండ్ ప్లాట్ గురించి అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితుల్లో ఉండే వరద అండ్ దేవ బిగ్గెస్ట్ ఎనిమీస్గా ఎందుకు మారాల్సి వచ్చింది, అండ్ వీరిద్దరికి కాన్సార్లో జరిగే రైవలరీస్కి రిలేషన్ ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ కేజీఎఫ్లో మదర్ సెంటిమెంట్ని కోర్ ఎమోషన్గా తీసుకుంటే, ఇందులో వరద అండ్ దేవ మధ్య ఫ్రెండ్షిప్ని మెయిన్ ఎమోషన్గా తీసుకొని దాని చుట్టూ ఈ ఎంటైర్ డ్రామానంతా సెటప్ చేశారు. అయితే ఇందులో నాకు బాగా నచ్చిన విషయం, వీరిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి అసలు ఎక్కువ టైం అనేది తీసుకోలేదు. సింపుల్గా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో జస్ట్ రెండు సీన్స్ చూపించి అండ్ చిన్న బిట్ సాంగ్తో పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ టోటల్ ఫస్ట్ హాఫ్ అంతా చైల్డ్హుడ్ సీక్వెన్స్ని, దేవా క్యారెక్టర్లో ఉండే సస్పెన్స్ని అండ్ 2 ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్తో ఎప్పుడు అయిందో కూడా తెలియకుండా అయిపోయింది. అండ్ ఇంటర్వెల్ పోర్షన్ అయితే మాస్ మరణం అదిరిపోతుంది ఆ టేకింగ్. అండ్ మోస్ట్లీ ఒక 15 minutes గూస్ బంప్ స్టఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ టోటల్గా కాన్సర్లో జరిగే డ్రామాలోకి దిగిపోయారు. అందులోనే సిచ్యువేషన్ దొరికినప్పుడల్లా పీక్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చుకుంటూ అదిరిపోయే యాక్షన్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న స్పాయిలర్ చెప్పాలనుకున్నా, ట్రైబల్స్ మధ్య ప్రభాస్ అన్న చేసే ఒక ఫైట్ ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. ఈ మూవీ అంతట్లో ద బెస్ట్ పార్ట్ అదే. అండ్ అక్కడ వచ్చే సిచ్యువేషన్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది, కానీ కట్అవుట్ ఉంది కదా అని వాడేలేదు. అయితే ఇలాంటి ప్రాపర్ వైలెంట్ డ్రామాలో ప్రభాస్ గారిని కాస్ట్ చేయడం బిగ్గెస్ట్ అసెట్ ఈ మూవీకి. అండ్ తనని ఎంత వాడాలో అంత వాడేశారు. తన ప్రెజెన్స్ తో థియేటర్ మొత్తం ఒక యూఫోరియా క్రియేట్ చేశారు. అండ్ చాలా సంవత్సరాలైంది ఇలాంటి ఇంటెన్స్ డ్రామాలో ప్రభాస్ గారిని ఎంత వైలెంట్ యాక్షన్ మోడ్ లో చూడడం. ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్ ఇది. అండ్ ప్రభాస్ అన్న మేక్ ఓవర్ కానీ, లుక్స్ కానీ, క్యారెక్టర్లో ఉండే ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా అంతా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ పనులు మాత్రం చాలా వైలెంట్గా ఉంటాయి. అండ్ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ చాలా ఇంటర్నల్ ఎమోషన్తో ఉంటుంది. వరదరాజం అన్న రోల్లో పృథ్వీరాజ్ గారిని తప్ప ఇంకెవ్వరిని మనం ఇమాజిన్ చేసుకోవాలని చాలా పొటెన్షియల్ ఉన్న రోల్ అది. అండ్ వీరిద్దరి పెర్ఫార్మెన్స్ ఒకే విధంగా ఇంటర్నల్ ఎమోషన్తో డ్రైవ్ అయ్యేలా డిజైన్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ శ్రీయారెడ్డి గారు, జగపతి బాబు గారు, బాబీ సింహ, టీను ఆనంద్, రామచంద్రరాజు, ఈశ్వరరావు గారు అండ్ హీరోయిన్ శృతి హాసన్, వీరందరి రోల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ తీసుకున్న ప్రతి కాస్టింగ్ కి ప్రశాంత్ నీల్ గారు పర్ఫెక్ట్ న్యాయం చేశారు. అండ్ ప్రతి ఒక్కరికి డ్రామాలో ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఏది మిస్యూజ్ చేయలేదు. సో అపార్ట్ ఫ్రమ్ పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అందులో మొదటిది, సెకండ్ హాఫ్ కంప్లీట్ డ్రామాలోకి షిఫ్ట్ అయిపోవడం వల్ల అక్కడక్కడ లాగ్ అండ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ మనం ఇన్వాల్వ్ అయితే మనకేం అనిపించదు, బట్ ఇన్వాల్వ్ అవ్వలేదంటే మాత్రం బోర్ కొట్టే ఛాన్స్ కొంచెం ఉంటుంది. బట్ ఇలాంటి స్టోరీని మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్, రవి బస్రూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్స్ అండ్ పీసెస్ గా నచ్చింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ విజువల్ గా అదిరిపోతున్నా సరే దాన్ని BGM తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అండ్ కేజీఎఫ్ మూవీ సక్సెస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ ఈ మూవీలో అది కొంచెం లో అయింది. అండ్ థర్డ్ వన్, ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ చెప్పేశారు ఇది కంప్లీట్ కేజీఎఫ్ స్టైల్ మేకింగ్ తో ఉంటుందని. సో మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడెక్కడ కేజీఎఫ్ స్క్రీన్ ప్లేని వాడారు. అండ్ ఫైనల్ వన్, వరద అండ్ దేవా బిగ్గెస్ట్ ఎనిమీస్ గా ఎందుకు మారారనే పాయింట్ ని నేను చాలా ఇమాజిన్ చేసేసుకున్నాను. అది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. బట్ సెకండ్ పార్ట్ కోసం అటాచ్ చేసిన క్లిఫ్ హ్యాంగర్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా డెఫినెట్ గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగే. అండ్ ఆయన కట్అవుట్ ని ప్రాపర్ గా యూజ్ చేసే మూవీ ఇన్నాళ్ళకి దొరికింది, థ్యాంక్స్ టు ప్రశాంత్ నీల్. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. Okay, and see you in the next video. Take care friends. Thank you.